హల్లెలూయా. అందరు కూర్చోండి దయచేసి. ప్రభు పేరట ఈ ఆరాధనకి కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మనసారా దేవుణ్ణి కొనియాడి స్తుతించేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వాక్య పరిచర్య ముగించిన తర్వాత ప్రభు బల్లారాధనలో పాలు పొందుతారు. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తిసం పొందిన వాళ్ళు బల్లలో పాలు పొందుతారు. బాప్తిసం పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే బాప్తిసం పొందేదానికి సిద్ధపడాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఎవరైతే ఆయన రక్త మాంసంలో పాలు పొందుతారో వాళ్ళు నిత్య జీవానికి వారసులుగా మార్చబడతారని కూడా బైబిల్లో రాయబడింది. కనుక నా శరీరాన్ని తిని అలాగే నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవంలో ప్రవేశిస్తాడనే మాటలు ఉన్నాయి. కనుక ఎవరు నిర్లక్ష్యం చేయదు. బల్లలో పాలు పొందేదానికి బాప్తిసం పొందకపోతే బాప్తిస్మాలు పొంది బల్లలో పాలు పొందండి. ప్రభు రాజ్య వారసులుగా మార్చబడండి. హల్లెలూయా. సంఘమంతటిని దేవుడు పరిశుద్ధపరిచి శుద్ధీకరించినందుకై ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. బలలో పాలు పొందే వారందరినీ బలపరిచి ఉజ్జీవింపజేసి ఆయన రాజ్య వారసులుగా మార్చిన దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి రోజున దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు తెలియపరిచాడు. నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. మరొకసారి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చూడండి, కన్నీళ్లతో విలపించి దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి హిజ్కియాతో దేవుడు సెలవిచ్చాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని. దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థించినా కన్నీళ్లతో, వినయ భయముతో, భక్తితో, అలాగే మొరపెట్టిన, విజ్ఞాపన చేసిన, ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అని. నీళ్ళు చక్కబెట్టుకో అని ఒక ప్రవక్త వచ్చి హిజ్కియాతో చెప్పాడు. ఆయన తన ఇంటిని అలాగే హృదయం అనే గృహాన్ని, హృదయం అనేటువంటి ఇంటిని, మీరే దేవుని ఇల్లు అనే మాట ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మనమే దేవుని ఇల్లు. మన ఇల్లు ఎప్పుడు సరి చేసుకుంటూ, శుద్ధి చేసుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, పవిత్రపరచుకుంటూ దేవుడు ఇంటిలో నివాసము చేసేటట్లుగా ప్రవర్తించాలి. ఈ గుడారములో దేవుడు ప్రవేశించేటట్లుగా నడవాలి. ఈ హృదయం అనే ఇంటిలో దేవుడు నివసించేటట్లుగా ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. హిజ్కియా తన హృదయం అనే ఇంటిని, భౌతికమైన ఇంటిని సరి చేసుకొని కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. సర్వశక్తి గల దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. నేను నీ కన్నీళ్లను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. అంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు, ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి ఎవరైనా కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. యేసు ప్రభు కూడా చెప్పాడు, విసుగక నిత్యము ప్రార్థించు. ప్రార్థనలో విసుగొద్దు. ప్రార్థన చేసేటప్పుడు సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు.
విసుక్కోవద్దు. ప్రార్థన అంటే మనఃపూర్వకంగా ప్రార్థించండి. నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు అది ఎంతో మనఃపూర్వకంగా ఉంటుంది, బహుబలము గలదై ఉంటుంది అని యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది. నీతిమంతులు ఎప్పుడు ప్రార్థన చేసినా మంచి మనసుతో ప్రార్థన చేస్తారట. యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు, ఎడతెగక ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి, కృతజ్ఞతా హృదయం కలిగి పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి. దైవ చిత్తానుసారంగా ప్రార్థించండి. మీ చిత్తాన్ని, మీ ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయండి. చూడండి, యేసు ప్రభు ఎన్ని విషయాలు బోధించాడో. ఆత్మలో ప్రార్థించండి, మనస్సుతో ప్రార్థించండి. ప్రియ సహోదరులారా, ప్రార్థన పలు విధాలుగా చేయమని దైవజనులు, పరిశుద్ధులు, ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బ్రతికున్న రోజుల్లో ఆయన శిష్యులతో పలు సందర్భాల్లో ప్రార్థించమని చెప్పాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మెలకువగా ఉండి ప్రార్థించాలి. మీరు ఎలాగైనా ఉండండి, ప్రార్థన మాత్రం మర్చిపోకూడదు. మీరు ఎలాగైనా చేయండి ప్రార్థన, కానీ నిత్యము ప్రార్థన చేయాలి. విసుగు పొందకుండా ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేస్తారో అవిశ్వాసంతో కాదు, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అత్యాసక్తితో ప్రార్థించాలి. ఆసక్తితో ప్రార్థన అంటేనే ఆసక్తి చూపాలి. ప్రార్థన అంటేనే అత్యాసక్తి ఉండాలి. ప్రార్థన అనే మాటకు అర్థం ఏంటంటే ప్రప్రథముగా దేవుణ్ణి అడిగి పొందుకోవడం. ప్రార్థన అంటే ప్రప్రథముగా అంటే మొట్టమొదటిగా దేవుణ్ణి అడిగి పొందుకోవడమే ప్రార్థన. దేవునితో మాట్లాడడం, మన సమస్యల్ని దేవునికి తెలియచేయడం, ఏది ఏమైనా సరే మన అవసరాలన్నీ దేవునికి తెలియపరిచి ఆయన దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందడమే ప్రార్థన. కనుక ప్రతిరోజు సేవకుడైనా, విశ్వాసులైనా, క్రైస్తవులైనా, ఆత్మీయులైనా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. విశ్వాసంతో సందేహపడకుండా, ఏమాత్రం సందేహాలొద్దు, ప్రభువు వలన పొంది ఉన్నామనే నమ్మకంతో ప్రార్థించాలి. ఎప్పుడు ఎవరు సందేహపడకూడదు. సందేహపడేవాడు ద్విమనస్కుడంట, గాలి చేత రేపబడిన సముద్ర తరంగాల్ని పోలి ఉన్నాడంట. సందేహపడువాడు దేవుని వల్ల ఏమైనా దొరుకుతుందని ఎప్పుడూ తలంచుకోకూడదు, ఆశపడకూడదు. సందేహపడకుండా అడగండి, దేవుడు సమస్తాన్ని ధారాళముగా దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. చూడండి, ఎబ్బేజు ప్రార్థన చేశాడని బైబిల్లో రాయబడింది. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచండి ప్రభువా, నీ చేతిని నాకు తోడుగా ఉండ దయచేయండి, ఏ కీడు రాకుండా నన్ను తప్పించండి అని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడు. దేవుడు అతని మనవులు అంగీకరించెను అనే మాట దినవృత్తాంతాల 1వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడి ఉంటుంది. చూడండి, అతని పేరు దుఃఖపుత్రుడు, వేదన కలుగజేసేవాడు. ప్రజలందరూ ఆయన్ని చూసి వేదన 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 అని పిలిచేవాళ్ళు. పలానాడా, వాడు ఎప్పుడు ఏడుపు మోహముడు, అందరిని ఏడిపిస్తుంటాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు. పలానామెన ఎప్పుడు మోహం చిట్లించుకొని ఉంటుంది, ఏడుపు మోహంది, ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. పలానావిడ, ఆమె పేరొద్దులేండి, వేదన, ఆమె పేరు అంటేనే వేదన. పలానాయన పేరు చెప్పొద్దండి, ఆయన అంటేనే వేదన కలిగే
వేదన కలగజేసేవాడు కానీ మంచి కలగజేసేవాడు కాదు అని అందరూ ఆయన గురించి చెప్పుకొని బాధపడే వాళ్ళు, ఆయన గురించి మాట్లాడుకొని అందరూ ఆయన గురించి చేదరించుకునే వాళ్ళు అన్నమాట. అలాంటి వాణి చెవిలో ప్రజలు మాట్లాడుకునే మాట వినబడినప్పుడు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నన్ను ఆశీర్వదించవా, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచవా, ప్రభువా నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడుగా ఉండ దయచేయవా, ప్రభువా నేను బ్రతుకు దినములన్నిట ఏ కీడు రాకుండా నన్ను కాపాడవని ప్రార్థిస్తే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి అద్భుతంగా ఆశీర్వదించాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించమని ప్రార్థన చేయడం చాలా ఉత్తమం. యాకోబు కూడా ప్రార్థన చేశాడు, నన్ను ఆశీర్వదించవా అని. దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. ప్రభా నేను అనేకులకు ఆహారం పెట్టే స్థితిలోనే ఉండాలి కానీ ఎవరి దగ్గర చెయ్యి చాపి అడుక్కునే స్థితిలో ఉండకూడదయ్యా, నన్ను ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఇరుకులో ఉన్నానయ్యా, నా సరిహద్దులు విశాలపరచండి. చిన్న ఇంటిలో ఉన్నానయ్యా, దాని సరిహద్దులు విశాలపరిచి విశాలమైన గృహంలో నేను నివాసం చేసేటట్లుగా సహాయం చేయండి అని అడగాలి. ఇరుకులో నుండి విశాల స్థలానికి నడిపించు అని ప్రార్థిస్తే దేవుడు అలాగే చేస్తాడు. విశాలమైనటువంటి స్థలంలో మేము సేవ చేస్తున్నప్పుడు ఒక చిన్న మందిరం, అది తాటాకులతో ఉండేది. కనీసం మాకు ఉండేదానికి కూడా ఒక గది కూడా లేదు. ఆ తాటాకుల మందిరంలోనే మధ్యలో ఒక తడిక తెచ్చుకొని దానికి పేపర్లు అంటించుకొని వెనక ఒక చిన్న గది అందులోనే మా బ్రీఫ్ కేసులను పెట్టుకొని అక్కడే ఉంటూ భోజనం సిద్ధపరచుకొని భోంచేసి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసేవాళ్ళం. మేము ప్రార్థన చేసాం, ప్రభా ఇరుకులో నుండి నువ్వు విశాల స్థలానికి నడిపించే దేవుడు, మీరు విశాలపరిచే దేవుడు, సరిహద్దులని మాకు సహాయం చేయండి. మేమున్న ఈ సరిహద్దులు విశాలం అవ్వాలి, ఈ మందిర సరిహద్దులు విశాలం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మేమున్న స్థలం విశాలం అవ్వాలి. ఒక 3 సెంట్ల స్థలంలో చిన్న మందిరం. ఆ తర్వాత దేవుడు ఇంచుమించుగా 12 సెంట్ల స్థలాన్ని ఇచ్చి పెద్ద మందిరం కట్టించాడు. ఏసన్న గారు ఆ రోజుల్లో మొట్టమొదటిగా స్లాబ్ మందిరం వేయించాడు ఏసన్న గారు. ప్రైజ్ ది లార్డ్. ఏది తాటాకుల షెడ్లో నుంచి రేకులు కాదు, స్లాబ్ ఉండే మందిరంలోకి దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. మందిర సరిహద్దులు విశాలపరిచాడు. చిన్న గది కదండి, ఆ స్థలంలోనే ఒక పెద్ద గది కట్టేదానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నేను సేవకు వచ్చినప్పుడు ఇలాగే ప్రార్థన చేసుకున్న, ప్రభా నన్ను ఆశీర్వదించు, నేను ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు, నేను ఎవరి దగ్గర ఆకలిస్తుంది అన్నం పెట్టని అడగకూడదు, నేనే అనేకులకు ఆహారం పెట్టేటట్లుగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేశా. ఈ రోజున యేసయ్య నన్ను ఆశీర్వదించి అనేకులకు ఆహారం పెట్టే స్థితిలోనే ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. 100 మందికి భోజనాన్ని పెట్టే స్థితిలోనే ఉంచాడు. ప్రియ సహోదరులారా, ఆశీర్వదించమని అడగండి, సరిహద్దులు విశాలపరచమని అడగండి, ప్రభా నీ చేతిని నాకు తోడుగా ఉండ దయచేయమని అడగండి. దేవుని హస్తం సదాకాలం మీతో ఉండునుగాక. దేవుడే సదాకాలం మనతో ఉండునుగాక. ఏ కీడు రాకుండా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని అద్భుతంగా కాపాడి ఆశీర్వదించునుగాక. కీడు వస్తుందన్న భయం ఉందా? ప్రార్థన చెయ్యి. దేవుని తోడు లేదు, ఒంటరిగా ఉన్నానని భయం కలుగుతుందా? ప్రార్థన చెయ్యి, ప్రభా నీ తోడు నాకు కావాలి అని. మనుషుల తోడు వ్యర్థం, ప్రభా నీ తోడు నాకు కావాలి. మనుషులు ఉన్నట్టుగా ఉంటారు, ఎప్పుడు దూరం అయిపోతారో దూరం అయిపోతారు. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, భార్య భర్తలు సంతోషంగా సమాధానంగా ఉండాలనుకున్నారు.
ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు కొద్ది కాలం. ఆ తర్వాత శాశ్వతంగా దూరం అయిపోయారు. మనుషులను మనం నమ్మలేం. ఎప్పుడు దూరం అవుతారో తెలీదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలీదు. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, కానీ ఏదో సమస్య వచ్చింది. భార్యను చంపి ఏం చేశాడండి? మరి వాడికేం పైచాచిక ఆనందమో నాకు అర్థం కాదు. ముక్కలు ముక్కలుగా చేసి ఏం చేశాడు? కుక్కర్లో పెట్టాడంట. కుక్కర్లో ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. మరి ఏది పడితే అది కుక్కర్లో వేసి ఉడికిచ్చేదానికి కాదు, కుక్కర్లో ఉండేది. చక్కగా భోజనాలు సిద్ధపరచుకొని తినేదానికి. మనుషులను ఉడకబెట్టు. నరహత్య చేయకూడదు. సర్వశక్తి గల దేవుడు ఎప్పుడో చెప్పాడు, నరహత్య చేయొద్దు, నరహంతకులుగా మారొద్దు. కొట్టి హెచ్చరించి బుద్ధి చెప్పండి. చంపే అధికారం ఎవరికి దేవుడు ఇవ్వలేదు, అంతే. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా, మనుషులందరూ దేవుని సృష్టి, దేవుని స్వరూపం, మనమంతా దేవుని పోలిక. చంపే అధికారం ఎవరికి లేదు. ప్రియ సహోదరులారా, దైవ స్వరూపం మనం. హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి. కొట్టే అధికారం కూడా లేదు. అమెరికా దేశంలో పిల్లల్ని కానీ కొడితే వెంటనే 100 ఫోన్ చేస్తారంట. మన దేశంలో లేదు ఆ సాంప్రదాయం. ఆ దేశంలో ఉంది. పిల్లల్ని కానీ ఊరికి కొట్టి విసిగిస్తే వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి ఆ తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కువగా ప్రెషర్ చేయకూడదు అమెరికా దేశంలో. మన దేశంలో అయితే మొత్తం మీదకి ఏదో విధంగా సరి చేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, ఏ కీడు రాకుండా కాపాడండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. మీ చేతిని నాకు తోడుగా ఉంచు ప్రభువా, మనుషులు కాదు, మీరు నాకు తోడైండని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచండి. చిన్న ఉద్యోగం చేస్తున్నావా? ప్రభువా, ప్రమోషన్ ఇవ్వండి, స్థిరపరచండి ఉద్యోగంలో. నేను పై ఆఫీసర్గానే మారాలి, నేను ఇంకా కింద స్థాయిలోనే ఉండకూడదు, ఉన్నత స్థాయికి ఎదగాలి. నా చదువుల్లో జయం ఇవ్వండి, మంచి జాబ్ ఇవ్వండి, నా సరిహద్దులు విశాలపరచ. చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను ప్రభా, వ్యాపారాన్ని ఆశీర్వదించి విశాలపరచండి, చేతి పనులు విశాలపరచండి అని దేవుణ్ణి అడగాలి. నేను నీ ప్రార్థన అంగీకరిస్తాను. భక్తుల ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. ఎలీషా తన దగ్గర ఉన్న సేవకుడి కన్నులు తెరవబడాలని ప్రార్థన చేస్తే కన్నులు తెరవబడ్డాయి. సిరియనుల కన్నులు మూయబడాలి అని ప్రార్థన చేస్తే మూయబడ్డాయి. శత్రువులు విర్రవీగుతున్నారు, వాళ్ళని అంధత్వంతో నింపండి ప్రభువా. యెరూషలేం పట్టణం మీదకి దండెత్తి వచ్చారు శత్రువులు, అందుకని వాళ్ళ నేత్రాలకు అంధకారాన్ని కలుగచేయండి అని ప్రార్థన చేస్తే శత్రువుల నేత్రాలకు అంధకారం కలిగింది దైవజనుడి ప్రార్థన వలన. తనతో ఉన్న పనివాడి కనులు మనోనేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేస్తే మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రియ సహోదరులారా, పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు మొట్టమొదటగా చేసేది ప్రార్థన. ఏం చేస్తారండి? మొట్టమొదటగా గట్టిగా చెప్పాలి. ఏం చేస్తారు? ఏ సమస్య వచ్చినా, వాళ్ళు ఇరుకులో ఉన్నా, శత్రువు చేతుల్లో ఉన్నా. దావీదు కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఈ శత్రువు చేతుల నుండి తప్పించబడాలి, నేను చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి, క్షమించి నన్ను సరిచేసి తప్పించనని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పించాడు. యెహోషాపాతు ప్రార్థించినప్పుడు శత్రువు చేతిలో పడకుండా తప్పించాడు. చాలామంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆశీర్వదించి అద్భుతంగా వారి సరిహద్దులను విశాలపరిచి కాపాడి నడిపిస్తూ వచ్చాడు. ఈ పునరుద్ధానపు వేళ
నువ్వు దేని కొరకు ప్రార్థించినా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. నీ ప్రార్థన ఆలకించి ఏ కీడు రాకుండా దేవుడు కాపాడునుగాక. మన ప్రార్థన ఆలకించి సదాకాలం దేవుడు మనతో ఉండునుగాక. మన ప్రార్థన ఆలకించిన దేవుడు అనేకుల మధ్యలో మనల్ని ఆశీర్వాద కారకులుగా మార్చునుగాక. మన ఎవ్వరికి అభ్యంతరంగా ఉండకూడదు. విశ్వాసులైతే దైవ సేవకులకి, దైవ సేవకులైతే విశ్వాసులకి ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు. మన ప్రాంతాలకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, సేవకులకు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, మినిస్ట్రీకే దేవుడు మనల్ని ఆశీర్వాద కారకులుగా మార్చునుగాక. నేను ఎప్పుడు అదే కోరుకుంటాను, ప్రభా నేను ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు, నేను అనేకులకు ఆశీర్వాద కారకుడుగా ఉండాలని ప్రార్థన చేసుకుంటాను. నా ద్వారా ఎప్పుడు నష్టం జరగకూడదు, నా ద్వారా అనేకులకు లాభమే కలగాలి. మినిస్ట్రీ కానీ, దైవజనులకు కానీ, నడిపించే వాళ్ళకు కానీ, విశ్వాసులకు కానీ, సంఘానికి కానీ ఏ నష్టం జరగకూడదు. యేసయ్యా మేము ఆశీర్వాద కారకులుగానే ఉంచండి అనే ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను పరిచర్య కోసం కొత్తలో పాస్టర్ గారి బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉన్నా. ఆయన ఎండలో ఎక్కడికో వెళ్ళేసి వచ్చాడు. ఆయనకు మంచినీళ్ళు ఇద్దామని వెళ్ళి ఇస్త్రీ పెట్టి ఆపడం మర్చిపోయి ఆయన దగ్గరికి వెళ్ళా. సరే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఇస్త్రీ పెట్టే సంగతి మర్చిపోయా, అది తగలబడిపోయింది. పెద్దకి వచ్చి అయ్యా చేసిన చాలే ఘనకార్యం విట్రా అని చెప్పింది. ఏంటంటే ఇస్త్రీపేట తగలబడింది, ముందు నీ సేవ నీవు చేసే సేవ కాదు, ముందు దైవ కృప పొందుకో, నీ ద్వారా ఏ నష్టం ఎప్పుడు జరగకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ ద్వారా ఎప్పుడు మినిస్ట్రీకే కానీ, మనుషులకే కానీ, సేవకే కానీ, సంఘానికే కానీ ఏ నష్టం జరగకూడదు. రా వచ్చి ప్రార్థన చేసుకో. ఇక సేవ చేసేది ఆపి ముందు ప్రార్థన చేసుకొని దైవ కృపచేత నింపబడు, దేవుని కనికరాన్ని పొందుకొని నష్టం జరగకుండా లాభమే కలిగేటట్లుగా, ఆశీర్వాదం కలిగేటట్లుగా ప్రార్థన చేసుకో. అవసరంతో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమది. పోతే పోన్లేరంగా ఒకటి కొందమల్లా ఉపవాస ప్రార్థన చేసుకోమన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నా. వాస్తవమే ప్రభా, నా ద్వారా ఏ నష్టం ఎప్పుడు జరగకూడదు. పెద్దలు మమ్మల్ని మంచి మార్గాల్లో మంచి విషయాలు చెప్పి నడిపిస్తున్నారు, అందుకు మీకు స్తోత్రం తండ్రి. నేను దేవుని కృప పొందనప్పుడు అన్ని నష్టాలే జరిగాయి. నేను చర్చిలో వాయిద్యాలు వాయిస్తూ ఉండేను విశ్వాసిగా ఉన్నప్పుడు. శీతాకాలం కొంచెం లెదర్ అంతా తడిసిపోయింది, సరిగా సౌండ్ రాదని ఎవరో చెప్పారు, పొయ్యి దగ్గర అన్నం వండుతున్నారు కదా అక్కడ తీసుకెళ్ళి పెట్టమని. తీసుకెళ్ళి తుంబాలు కాంగోడ్రం వాయించవని తీసుకెళ్ళి అక్కడ పెడితే అది పగిలిపోయింది. ఆ రోజు బల్లారాధన. పాస్టర్ గారు చూసి, ఒరే ఏంట్రా ఇలా నష్టం జరిగిపోయింది, ప్రార్థన చేసుకో. ఆ తర్వాత సేవకులు పెద్దక్క గారు, రూతక్క గారు చెప్పారు, నీ ద్వారా ఎప్పుడు ఏ నష్టం జరగకూడదు నాన్న, నీ ద్వారా సేవకైనా, సంఘానికైనా, మనుషులకైనా లాభం కలగాలి, ఆశీర్వాద కారణంగానే ఉండాలి. ఇలా సనుక్కుంటూ గొనుక్కుంటూ ఈడ వాడ ఆమె ఈమె వీళ్ళు ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే అన్నట్లుగా ఎవరు మాట్లాడకూడదురా. పలానా వాళ్ళు ఉంటే మంచిది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుందని చెప్పుకోవాలి అని రూతక్క గారు చెప్పి ప్రార్థన చేసుకోమని చెప్పారు. ఒక రోజంతా ఏం తినకుండా ప్రార్థన చేసుకున్నాను. ప్రభా వాస్తవం నన్ను ఆశీర్వదించు, నా ద్వారా ఆశీర్వాదం, మేలు, లాభం కలిగేటట్లుగా నన్ను దీవించని ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. నాకు అప్పుడు 15 సంవత్సరాల వయసు. ఆ రోజు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా. ఈ రోజు వరకు నా యేసయ్య నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, ఆశీర్వాద కారకుడుగానే మార్చాడు. ప్రైజ్ ద లార్డ్.
ఏదైనా నష్టం జరిగితే నేను చాలా దుఃఖపడతా, బాధపడతా. ప్రభా, నా ద్వారా నష్టం కలగకూడదు. నష్టం జరిగిందంటే ఒకవేళ నీ కృపకు దూరం అవుతున్నానా, లేదా నీకు దూరం అయిపోయినా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుంటుంటా. నా ప్రార్థనలు అంగీకరించి నా దేవుడు నాకు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ పరిచర్యలో సరిహద్దులు విశాలపరుస్తూ అద్భుతంగా సేవలో నడిపిస్తున్న నా దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించి మీకు తోడయుండి ఏ కీడు నీ ద్వారా ఎవరికి జరగకుండా, నీకు ఏ కీడు రాకుండా దేవుడు నిన్ను కాపాడునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు తోడయుండునుగాక. దేవుడు మీ సరిహద్దులు విశాలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన మోషే ఇశ్రాయేలీని నడిపించేటప్పుడు పలు సందర్భాల్లో ప్రార్థించినట్టుగా బైబిల్లో ఉంది. కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా గమనించండి. మోషే ఆయా సందర్భాల్లో ప్రార్థించి దేవుని ద్వారా మేలు పొందినట్లుగా బైబిల్లో రాయబడింది. మొదటిగా నిర్గమాకాండం, సంఖ్యాకాండం, దయచేసి గమనించండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ వాక్యం. ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. మోషే యెహోవాతో ఇట్లా నేను ఒక్కరే ఎవరో ఒకరు పద్నాలుగవ అధ్యాయం సంఖ్యాకాండం 13వ వాక్యం. ఈ జనమును 19వ వాక్యం కూడా చదవండి. నీవు ఈ ప్రజల దోషమును పరిహరించున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను ప్రజల దోషములను క్షమించి ఉన్నాను. అలాగే నిర్గమాకాండం 34వ అధ్యాయం 9వ వాక్యం కూడా చదవండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 9వ వాక్యం. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగినట్లయితే నా ప్రార్థన ఆలకించుము. దయచేసి మా మధ్యలో ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషములు మా పాపములు క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనమని మోషే ప్రార్థించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ప్రజల పాపములు క్షమించబడాలని ప్రార్థించినట్లుగా బైబిల్లో రాయబడింది. అలాగే ప్రజల మధ్యలో అద్భుతాలు జరగాలని ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో రాయబడింది. ప్రజల జీవితాల్లో మహిమగల కార్యాలు జరగాలని ప్రార్థించినట్టుగా రాయబడింది బైబిల్లో. ప్రభువా ఈ ప్రజల దోషములన్నీ నీవు క్షమించవా అని దేవుణ్ణి అడిగాడు. మోషే చేసిన ప్రార్థన ఏంటంటే ప్రజల పాపములు క్షమించబడాలి, ప్రజల దోషములు క్షమించబడాలి,
ప్రజల అతిక్రమాలు క్షమించబడాలి. లోబడనొల్లని ప్రజలు కనుక వారి అతిక్రమాలన్నీ క్షమించబడాలని దేవుని సన్నిధిలో మోషే ప్రార్థించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మోషే ప్రార్థన ఆలకించి ఏం చేశాడండి? వారి దోషములని సంఖ్యాకాండం మరొకసారి చదవండి, 14-19 వాక్యాన్ని. ప్రజల దోషములు పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషములను దయచేసి నీవు క్షమించుము. యెహోవాతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలుని క్షమించాడు, దోషములన్నీ తొలగించాడు, పాపాలన్నీ తొలగించి పరిశుద్ధపరిచాడు. ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలు గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వాళ్ళే, పరిశుద్ధ జనమే. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేవుని మీద సనిగి, దేవుని మీద గొనిగి పాపానికి పాత్రులుగా ఎంచబడ్డారు. 10 మార్లు దేవుణ్ణి శోధించి పాపాత్ములుగా మార్చబడ్డారు. ఆ మాటలు కూడా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనే 11వ వాక్యంలో, ఒకసారి 11వ వాక్యాన్ని చదవండి. మోషే, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేసెదరు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యలో నివాసం చేయాలి? ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చూశారు, నమ్మలేదు. 22వ వాక్యం చదువుదాం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసినటువంటి అద్భుతాలు, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ 10 మార్లు నా మాట వెనుక నన్ను శోధించారు. మోషే, పరిశుద్ధ జనమే అనుకున్నారు, వీళ్ళంతా గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వాళ్ళే అనుకున్నారు. కానీ నన్ను అలక్ష్యము చేసి పాపాల్లో పడిపోయారు. నేను చేసిన మాత్కార్యాల గురించి కృతజ్ఞతలు తెలియచేయకుండా 10 మార్లు నా మాట వినకుండా శోధించారు, దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి అలక్ష్యం చేశారు, దేవుని కార్యాలే మర్చిపోయారు, దేవుని మీదే సనిగారు, దైవ సేవకుని మీద సనిగారు. అందుకని సనుగుడు క్షమించరాని పాపం. ప్రతిదానికి సనిగి 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 పాపాన్ని కొని తెచ్చుకున్నారు. మీరైనా ఎప్పుడు ఎవరి మీద సనగొద్దు. నీ కోపం వస్తే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడండి. వెళ్ళి, బ్రదర్ ఎందుకు ఇలా నా గురించి చెడుగా మాట్లాడుతున్నావు? మాట్లాడదు దయచేసి. అసలు నీతో ఎవరు చెప్పారో ఆ విషయాలు ఏంటో నాకు తెలియపరచు అని అడగాలి. సనగొద్దు, అడగండి డైరెక్ట్గా. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకుల మీద సనగొద్దు, అడగండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే తల్లిదండ్రుల మీద సనగొద్దు, అడగండి, మాట్లాడండి. ఆత్మీయుల మీద సనగొద్దు, సహోదరుల మీద సనగొద్దు. దేవుణ్ణి అడగండి, సహోదరులను అడగండి, కానీ దేవుని మీద సనగొద్దు, సేవకుల మీద సనగొద్దు. సనుగుడు క్షమించరాని పాపం. సనిగి 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 పాపాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుని మందిరాన్ని అలక్ష్యము చేసి ఏం చేశారండి? దేవుణ్ణి అలక్ష్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు. మందిరం అంటే నిర్లక్ష్యం, దేవుని సేవ అంటే నిర్లక్ష్యం. దేవుడు అంటే నిర్లక్ష్యం. వెళ్దాంలే, చర్చికే కదా, ప్రార్థనకే కదా, వెళ్దాంలే, ప్రభు వల్లారాధనే కదా, ఆలస్యమయ్యేటట్టుంది, వెళ్దాంలే, ప్రభు వల్లే కదా, తర్వాత పాలు పొందొచ్చులే, చర్చికే కదా, ఈ వారం కాదు ఇంకో వారం వెళ్ళొచ్చులే. అలక్ష్యం. మోషే, ఈ జనులలో ఉన్న అలక్ష్యం, అశ్రద్ధ,
అనాలోచనలు, అసలు నేనంటే శ్రద్ధ లేదు వారికి. చూడండి, చాలామంది ప్రారంభంలో ఉన్న ఆ శ్రద్ధ భక్తి లేదు. ఇప్పుడు ప్రారంభంలో అందరికంటే ముందుగా వెళ్ళేవాళ్ళు చర్చికి, అందరికంటే ముందుకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అందరికంటే వెనక వస్తుంటారు ప్రార్థనకి. వాళ్ళకి దేవుని మందిరానికంటే వాళ్ళ పనులే ముఖ్యం. దేవుని మందిరానికి అంటే దేవుని మందిరం కంటే కూడా వాళ్ళ పనులే ముఖ్యం. పరిచర్య కంటే కూడా వాళ్ళ సొంత కార్యక్రమాలే ముఖ్యం. వాళ్ళకి సొంత పని పాటల్ని చక్కబెట్టుకున్నట్టు తిరిగేవానికి శ్రమ సమాధానం లేకుండా పోతుందని బైబిల్లో ఉంది. దేవుని పని మీద శ్రద్ధ నిలపండి, దేవుని కార్యాల మీద శ్రద్ధ నిలపండి, పరిచర్య మీద శ్రద్ధ నిలపండి. అలక్ష్యం చేయొద్దు. ఎవరు అలక్ష్యం చేయొద్దు. నన్ను అలక్ష్యం చేశారు, అందుకని వాళ్ళు పాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. దేవుని కార్యాలని అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంట? నేను చెప్పలేను ఆ మాట. అశ్రద్ధ ఉండకూడదు, శ్రద్ధ వహించాలి. కొంతమంది సీనియారిటీ పెరిగే కొద్దీ అశ్రద్ధ ఎక్కువ అవుతూ ఉంటుంది. సీనియారిటీ పెరిగే కొద్దీ ఏమవుతుంది? అశ్రద్ధ. చూడండి, హన్నా అనే ప్రవక్తిని ఉందండి. ఆమె 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది, పరిచర్య చేస్తుంది. 84 సంవత్సరాలు ఏ మాత్రం అశ్రద్ధ చూపలేదు. ప్రార్థన అన్నా, పరిచర్య అన్నా, సేవ అన్నా, పరిచర్య అన్నా అశ్రద్ధే లేదు. అందుకని యేసయ్యను కనులారా చూసింది, ఇశ్రాయేలుకి రక్షణ కలుగజేసే దేవుణ్ణి. కొంతమందికి సీనియారిటీ పెరిగే కొద్దీ అశ్రద్ధ, సోమరితనం, నిర్లక్ష్యం, మూర్ఖత్వం వెంటాడుతూ ఉంటుంది. నాకేంట్లే, నా మాట వినాలి అందరూ, నేను చెప్పిందే చేస్తారులే. అశ్రద్ధ దేవుని కార్యాలంటే. నిర్లక్ష్యం. బెండకాయ ముదిరింది అనుకోండి, పనికి రాదు, అది కూరకి తీసి పక్కన పడేస్తారు. ముదిరిపోయింది, పనికి రాదు ఇదని. అది లేతగా ఉన్నప్పుడే ఏం చేస్తారు? దాన్ని వండుకొని తింటారు. మైక్రోస్కోప్లో బెండకాయని పెట్టి చూశారంట, దీంట్లో ఏమైనా ముదిరిపోయింది అనుకో, తీసి పక్కన పడేస్తారు అంతే. అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్ల పాపం వెంటాడుతుంటది. ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. మోషే వీళ్ళలో ఉన్న నిర్లక్ష్యపు ఆత్మ, అలక్ష్యపు ఆత్మ, సోమరి ఆత్మ వీళ్ళ పాపానికి కారణమైంది. ఏంటి బ్రదర్ ఈ మధ్య ప్రార్థన రావట్లేదు, చర్చికి రావట్లేదు, వస్తే ఆలస్యంగా వస్తుంటే చాలా పనులు ఉన్నాయన్న నాకు అంటాడు. నిర్లక్ష్యపాతం. అలాగే 10 మార్లు నన్ను, నా మాట వెనుక 10 సార్లు శోధించారు వీళ్ళు. నేను చేసిన అద్భుతాలే మర్చిపోయి ప్రతిసారి శోధిస్తున్నారు, ప్రతిసారి శోధిస్తున్నారు నన్ను. ఎప్పుడు శోధించడమే. అందుకని మోషే వీళ్ళ దోషాలు, వీళ్ళ అతిక్రమాలు వీళ్ళు వెంటాడుతూ ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేసావు కదా క్షమించమని, క్షమించేస్తాను. మోషే, నేను వారి దోషాలను క్షమించాను, వారి పాపాలను క్షమించాను, నా సన్నిధి మీతో వస్తుంది, బయలుదేరి వెళ్ళిపోండి. ప్రైజ్ ది లార్డ్. నీ పాపాలు, నీ దోషాలు క్షమించబడాలంటే దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకొని ప్రార్థన. 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారంట. ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు? లూకా సువార్త 18వ అధ్యాయం 11వ
12వ వాక్యం నుండి చదవండి. లూకా సువార్త 18:10 వాక్యం నుండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అంటాడు. ఏం చేశాడు ప్రార్థన ఆయన? దేవా, నేను దొంగని కాదు, దొంగగా ఉండనందుకు నీకు స్తోత్రం. మంచిదే, నేను దొంగగా లేనయ్యా, దొరగానే ఉన్నాను, దొంగతనం చేయను ప్రభా, నీకు స్తోత్రం ప్రభా, నాకు ఆ మనసు ఇవ్వలేదు దొంగతనం చేసే మనసు, అందుకు నీకు స్తోత్రం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండోసారిగా మరలా ఏమని చెప్తున్నాడు చెప్పాలి. నేను అన్యాయస్తులను కాదు, న్యాయమే చేస్తా, ఎవరి పక్షాన మాట్లాడే నేను న్యాయమే మాట్లాడతా, ఎవరికైనా నేను న్యాయమే జరిగిస్తా, అన్యాయం చేయను, నేను అన్యాయస్తుడను కానందుకు నీకు. అంత బడాయి ప్రార్థన, బడాయి చేస్తాలు, బడాయి బచ్చా కూల్ లేక చచ్చా అంట, అంత బడాయి ప్రార్థన. ప్రభా, నేను వ్యభిచారిని కానందుకు నీకు స్తోత్రం ప్రభా, నేను పవిత్రుడనయ్యా, పరిశుద్ధుడనయ్యా, వ్యభిచార పనులు ఎప్పుడో మానేశానయ్యా, అతిక్రమాలు దోషాలన్నీ ఏది నా మీదకి రాకుండా వ్యభిచార పనులన్నీ నేను మానేసి ఇప్పుడు పవిత్రంగా జీవిస్తున్న ప్రభా, అందుకు నీకు స్తోత్రం అయ్యా అని మరలా ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇంకోటి వచ్చాడు చర్చికి, సుంకరు ఒకడు ఉన్నాడే, వాన్ లాంటి వాడిని మాత్రం వాడు కోపిస్తుడు, పాపిస్తుడు. సుంకరు ఉన్నాడే మహా కోపిస్తుడు, మహా పాపిస్తుడు, కోపిష్టి, పాపిష్టి, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ప్రాసలు మనకు వద్దు. ఆ సుంకరి లాంటి వాడిని మాత్రం నేను కాదయ్యా, నేనే పరిశుద్ధంగా బ్రతికేవాడిని నేనే. ఇదిగో వాళ్ళలాగా ఈయనలాగా నేను వేషాలు వేయను. వాళ్ళు వేషాలు వేస్తే వాళ్ళు లెక్క చెప్పుకుంటారు, నువ్వెవడురా బాబు మధ్యలో. కొంతమంది కొలతలు వేస్తుంటారు, పలానా వాడు పలానా, వాడికి మనం వందనాలు చెప్పకూడదు, ప్రైజ్ లార్డ్ చెప్పకూడదు, వాడితో మాట్లాడకూడదు, వాడు దుర్మార్గుడు అని వాని గురించి నీ హృదయంలో ద్వేషం పెంచుకొని సచ్చితే నరకానికి పోతావు. వాడి గురించి ఎందుకు, ముందు నీ సంగతి నువ్వు చూసుకో. గుడ్డి పరిసేయడా, మొదటగా పళ్ళెమును పాత్రని లోపల శుద్ధి చేయి, అంటే నీ హృదయం సరి చేసుకో ముందు, పైన కాదు. సాతాను బాగా గురుడితనం కలుగజేస్తుంది ఇప్పుడు చాలామంది క్రైస్తవులకి. వాడు పలానా, ఈడు పలానా, వాడు ఏది ఎప్పుడో ఉంది చరిత్ర, పరిచయని చరిత్ర ఎప్పుడో రాసిపెట్టి ఉంచాడు పరిశుద్ధాత్ముడు. వాడు మనుషులతో భక్తిని పోల్చుకుంటాడు. నీ భక్తి ఎవరితో పోల్చుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. ఆయనకంటే నేను బెటర్, ఈమె కంటే నేను బెటర్ అనుకోవద్దు. అసలు నీ ముందు హృదయం అనే పాత్ర సరి చేసుకో. ఎదుటివాడి కంట్లో నలుసు కాదు, నీ కంట్లో దూలం ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. వాళ్ళని గురించి వీళ్ళ గురించి నువ్వు కాదు లెక్క చెప్పేది, వాళ్ళ గురించి వాళ్ళే లెక్క చెప్పుకుంటారు, నీకెందుకు? ఎవడి గురించి లెక్క వాళ్ళే చెప్పుకుంటారు. అసూయ పెంచుకోవద్దు. నేను దొంగని కానందుకు, అన్యాయస్తుని కానందుకు, వ్యభిచారిని కానందుకు, ఆ సుంకరి లాంటి వాడిని కానందుకు నీకు అని బడాయి ప్రార్థన చేశాడు. ఇంకేం చేశాడండి? ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానయ్యా. అసలు ఎవడున్నామన్నాను నిన్ను, ఎవడు ప్రార్థన చేయమన్నాడు ఉపవాసం ఉంటానని? అసలు నిన్ను ఉండమంది ఎవడరా బాబు? అసలు నువ్వు ఉపవాసం ఉండేది యేసయ్యకి తెలీదా? ఇప్పుడు ఎంతమంది ఏం తినొచ్చారో యేసయ్యకి తెలీదా? అన్నయ్య నేను ఉపవాసం కానీ లీటర్ పాలు తాగా, అన్నయ్య నేను ఉపవాసం కేజీ ఉప్మా తిన్నా. అన్నం తినకుండా ఏం తిన్నా ఉపవాసం అనుకుంటున్నారు కొంతమంది.
మంచినీళ్ళు కూడా తాగకుండా ప్రార్థన చేసేది ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇడ్లీలు తిని, అరకేజీ ఉప్మా తిని, 1/2 లీటర్ పాలు తాగి వచ్చి అంత చెప్పుకుంటూ కూర్చునేది కాదు ఉపవాసం అంటే. ఉంటారు అలాంటి వాళ్ళు. నేను మళ్ళీ ఉపవాసం ఉంటున్నాను కదా ప్రభా, నీకు తెలుసు కదయ్యా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తాను. ఇంకో చోట రాయబడి ఉంటుంది, పుదీనాలో, కొత్తిమీరలో, జీలకర్రలో, పప్పులో, ఉప్పులో 10వ భాగం ఇస్తానని. పుదీనా ఎంత కొంటారు మీరు నాకు చెప్పండి? ఎంత పుదీనా కొంటారు మీరు? జీలకర్ర ఎంత కొంటారు? ఉప్పు ఎంత కొంటారు? ఆయన చెప్తున్నాడు అట్లా 10వ భాగం ఇస్తానని. ఒంటెల్ని మింగేస్తాడు, దోమలను ఒడగడతాడు అనమాట. అసలైన మింగేస్తాడు. దోమలు అంటే పెద్ద పెద్ద వాటిని మింగేసి చిల్లర డబ్బులు తీసుకొచ్చి దేవుని మందిరంలో వేస్తారంటారు. దాన్ని దోమలు అంటారు. దోమలు అంటే చిల్లర మార్చి దేవుని సన్నిధి వేయడం, లక్షలు లక్షలు వేసి తినేయడం. లక్షలు లక్షలు తింటాడు, ఆ ఆఖరిలో చిల్లర మిగిలింది తెచ్చి దేవుని సన్నిధిలో వేస్తాడు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు అసలు దేవుణ్ణి? ఒరే పరిశీలారా, మీరు వంటలు మింగేశారా, లక్షలు లక్షలు తినేశారా, దోమల్ని ఒడగడుతున్నారా, మీరు చిల్లర తెచ్చి ఇక్కడ పడేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? పెద్ద భక్తులు అనుకుంటున్నారా? వేషధారులు మీరు అని చెప్పాడు వాళ్ళతో యేసయ్య. ఈయన అంటాడు, నేను ఆటలో ఇట్లో 10వ భాగం ఇస్తున్నాను, నీకు తెలుసు కదా ప్రభు. రాబడి అంతట్లో 10వ భాగం ఇచ్చి దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటారు కొంతమంది. ఆస్తిలో భాగం ఇచ్చినా మౌనంగా ఉంటారు. కొంతమందికి పొగడతలు కావాలా, కొంతమందికి పొగడతలు కావాలా. పాస్టర్ గారితో వాళ్ళ పేరు చెప్పించుకోవాలా. పలానా ఆమె 116 ఇచ్చింది, 116 ఇచ్చింది పలానా వ్యక్తి అని చదివించుకోవాలా పాస్టర్ గారితో. వాళ్ళ పేరు వినపడాలా. అవసరమా మనకైనా చెప్పండి? కొంతమంది వేలకు వేలు లక్షల రూపాయలు ఇస్తూ ఉంటారు, మౌనంగా ప్రార్థన చేసుకుంటారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏమి లేకపోయినా ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ప్రార్థన చేశాడు, సరే ఆయన ప్రార్థన దేవుడు అసలు ఏం మాత్రం ఆలకించలా. వీడు బడాయి చేష్టలు, వీడి కథ అంతా వేరుగుందని పక్కన పెట్టాడు. సుంకరి ఏం చేశాడండి? దూరముగా నిలిచొని ఆకాశం అయిపోయిన కన్నులెత్తుటకు ధైర్యం చాలక గుండెలు బాదుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను. దేవుడు అతని ప్రార్థన విన్నాడు, అతని పాపాలని క్షమించి అతన్ని నీతిమంతునిగా మార్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు, బిగ్గరగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని పాపాల్ని క్షమించి అతని నీతిమంతుడిగా మార్చాడు. నీ ప్రార్థన మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా. నువ్వు చేసే ఆ తగ్గింపు ప్రార్థన, ఎలుగెత్తి ప్రార్థన చేయడం కదా. కొంతమందికి నోరు ఎక్కువ, ప్రార్థనలు కూడా. ప్రభా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్పావు నువ్వు? నీకు తెలీదా? ఏది? ప్రార్థనకి వెళ్ళి యేసుప్రభుకి రెఫరెన్సులు చెప్తుంటారు. కొంతమంది ప్రార్థన మనం వెళ్ళాం, అక్కడే ఉంది ప్రభా, ఇక్కడే ఉంది ప్రభా, అక్కడ ఏం వాగ్దానం ఇచ్చావు ప్రభా, ఇక్కడే వాగ్దానం ఇచ్చావు ప్రభా, నువ్వు చూసుకోవచ్చు కదా, బైబిల్లో మర్చిపోయావా? మర్చిపోయావు ప్రభా, ఒకసారి చూసుకో అంటుంటారు. ప్రభువుకి రెఫరెన్సులు చెప్తుంటారు. బడాయి ప్రార్థన, బడాయి చేస్తారు కొంతమందికి. ఇవన్నీ పక్కన పెట్టండి అయ్యా బాబు. ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా పాపినైన నన్ను కరుణించవా. చిన్న ప్రార్థన. వెంటనే వాడి ప్రార్థన విని వాడి పాపాలను క్షమించి పరిశుద్ధపరిచి నీతిమంతునిగా మార్చాడు. నువ్వు నీతిమంతుడు అవ్వాలన్నా, పరిశుద్ధుడిగా మారాలన్నా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి.
నీ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. నీ రహస్య పాపములు నీకు దేవునికే తెలుసు, ఎవరికి తెలియపోవచ్చు. కనుక తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు పరిశుద్ధపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి పాపములను క్షమించే అధికారం ఒక్క యేసయ్యకు మాత్రమే ఉంది. నీ పాపాలు క్షమించబడ్డా వెళ్ళు. ఈయనెవరు పాపాలు క్షమించడానికి? ఈ ప్రపంచ దేశాల్లో ఎంతమంది గనులు ఉన్నా, ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నా, ఎంతమంది దేవుళ్ళు దేవతలను పిలువబడుతున్నా, పాపాలు క్షమించే దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసయ్య ఒక్కడే పాపాలు క్షమించే దేవుడు ఈ భూమి మీద. దేవుణ్ణి అడిగి నీ పాపములు క్షమించబడేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదంటే నువ్వు దేవుణ్ణి మోసపరిచినవాడు, నువ్వు మోసపరుచుకుంటున్నావు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించును. వినండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, మన పాపములను క్షమించే పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు ప్రతి ఒక్కరి పాపములను క్షమించునుగాక. పాపములు క్షమించి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. పొరపాటున వాక్యం వాళ్ళ నిలవదు. దేవుణ్ణి మనం ఏం చేసినట్టు? జన్మతః పాపి మనిషి, కర్మతః పాపి మనిషి. ప్రతి ఒక్కరూ పాపాలు చేసి, అతిక్రమాలు చేసి దేవుణ్ణి దుఃఖపరిచినందుకు ఆయన నీతిమంతుడిగా, నమ్మదగిన దేవుడిగా, పరిశుద్ధుడిగా దిగివచ్చి మనుషుల పాపాలని తొలగించి పరిశుద్ధపరిచి ఆయన వాక్యాన్ని హృదయంలో స్థిరపరిచాడు. ఈరోజు చాలామందికి హృదయంలో వాక్యం లేదు, నమ్మదగిన దేవుని యొద్దకు రావడం లేదు. చాలామంది నీ పాపములు క్షమించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదని అంటున్నావా? దేవుణ్ణి అబద్ధికుని చేసినట్టు. మాట వినకపోవడమే పాపం, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, ప్రార్థన చేయకపోవడమే. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? పాపాలంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు కాదు. నువ్వు ప్రార్థన ఎప్పుడు మానేవో ఆ రోజే పాపం చేసినట్టు. దేవుని ఆజ్ఞ ఎప్పుడు అతిక్రమించావో అప్పుడే పాపం చేసినట్టు. మంచి చెయ్యనెరిగిండియో దాన్ని పొందదగిన వానికి చేయకపోవడమే పాపం. ఒకడికి మంచి చేయాలని నీకు ఆలోచన వచ్చినప్పుడు మంచి చెయ్యకపోవడమే పాపం. సత్క్రియ చేయాలని నీ మనసులో ఉంది కానీ చెయ్యకుండా ఉండడమే పాపం. ఇలాంటి పాపాలు నిన్ను వెంటాడుతుంటే యేసయ్య ఈరోజున నిన్ను క్షమించి పరిశుద్ధపరచునుగాక. ఆయన మాట విని పవిత్రమైన మార్గాల్లో జీవించేటట్లుగా కృప దయచేయునుగాక. ప్రార్థించి ఆత్మతో నింపి పవిత్రమైన మార్గాల్లో నడిపించునుగాక. సత్క్రియలు, మేలులు చేసేటువంటి ఆత్మతో నింపి పరిశుద్ధపరచునుగాక. క్రీస్తు రక్తం ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించబడి ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలారా, మీ పాపములు క్షమించబడ్డాయి.
అంటే తెలుసో తెలియకో చేసిన పాపాలని దేవుడు క్షమిస్తాడు. తెలిసి పాపం చేయకూడదు. చూడండి, యోహాను గారు ఎంత చక్కగా చెప్తాడో యోహాను పత్రికలో. పిల్లలారా, 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. చిన్న పిల్లలారా మీరు పాపము, 12వ వాక్యం, 2:12. చిన్న పిల్లలారా దేవుని నామాన్ని బట్టి మీ పాపములు క్షమించబడ్డాయి. అంటే తెలిసి తెలియని పాపాలు. చిన్నపిల్లలకి ఏం తెలియదు సరిగా. తెలిసి తెలియని పాపాలు, తప్పులు దేవుడు క్షమిస్తాడు. తెలిసి పాపం చేయొద్దు. దేవుడు ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు. ఈరోజు నీ ప్రార్థన విని దేవుడు నిన్ను క్షమించునుగాక. ఇదిగో యేసయ్య రక్తం మన మధ్యలో ఉంది. ఆయన రక్తంలో పాల్పొందిన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి పాపంలో నుండి విడిపించి క్షమించి పరిశుద్ధపరచునుగాక. రెండోదిగా సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వాక్యం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, మోషే ప్రార్థన ఆలకించి, మోషే ఈ ప్రజలు తాపకరమైన సర్పముల చేత వాటి విషపూరితమైనటువంటి ఆ విషపూరితమైన సర్పముల కాటుకు గురైపోయి చనిపోయారు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒక ప్రతిమను చేయించి స్తంభం మీద దాన్ని నిలవబెట్టు. ఎవడైతే దాన్ని నిదానించి చూస్తాడో నేను వాడిని బాగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అసలు మోషే ప్రజల కోసం ప్రభా వీళ్ళందరూ ఆకులు రాలినట్టుగా రాలిపోతున్నారు ఏంటయ్యా, వీళ్ళు చనిపోతే ఎలా, వీళ్ళని బ్రతికించండి ప్రభా అని ప్రార్థన చేశాడు. అసలు వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి, దేవుని ఉగ్రత గురి అవ్వడానికి కారణాలు ఏంటి? 4వ వాక్యాన్ని చదువుతారు. 21వ అధ్యాయం 4వ వాక్యం. మార్గాయాసము చేత జనుల ప్రాణం సమస్యలను దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, మోషే గారు అరణ్యంలో చంపేదానికి తీసుకొని వచ్చావా? ఇక్కడ సమాధులు లేవు, ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ నీళ్లు లేవు, సవిసారము లేని ఆహారం మాకు. ఎన్ని భయంకరమైన మాటలండి అసలు. ఈ మాటలేనా? మోషే గారు సవిసారం లేని అన్నం పెడుతున్నావు, అది మాకు అసభ్యంగా ఉందయ్యా. నీళ్ళు లేవేంటయ్యా, ఇక్కడ సముద్రం అంతా సమృద్ధిగా నీళ్ళని ఇచ్చాడు దేవుడు, వీళ్ళు నీళ్ళు లేవంటారు. ఆకాశంలో దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు, స్వీట్ బ్రెడ్, తేనెతో కలిపిన అపూపం అంటే స్వీట్ బ్రెడ్ అన్నమాట. దేవదూతలు తినే ఆహారం ఇస్తే ఇక్కడ ఆహారం లేదేంటయ్యా, ఇక్కడ నీళ్లు లేవేంటయ్యా. ఈ ఆహారం తింటున్నాం కానీ అసలు సవిసారమే లేదు, రుచి లేదు. మోషే గారు ఈ అన్నం మాకు అసభ్యంగా ఉంది, మాకు అసహ్యమాయను, ఈ భోజనాలు వద్దు బాబు మాకు. కొంతమంది ఇంట్లో వండి పెట్టింది తినరు చూడండి, అది అసహ్యమై ఉంటుంది వాళ్ళకి. బయట పిజ్జాలు బర్గర్లు తింటుంటారు, లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకుంటుంటారు. ఈ ఆహారం మాకు సవిసారం లేనిదిగా మారిపోయిందండి. ఇది దేవదూతలు తినే ఆహారం అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఆహారం అసహ్యమైందని సనిగారు. అందుకని దేవుడు తాపకరమైన సర్పాన్ని పంపిస్తే అందరు ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. మోషే ప్రార్థన చేశాడు, ప్రభా అన్ని జనులు తెలిస్తే ఏమనుకుంటారయ్యా, అసలు నీకు ఇది ఏమైనా న్యాయమేనా, ఈ ప్రజల్ని బ్రతికించండి అయ్యా, ప్రభా ఈ ప్రజల్ని బ్రతికించండి, ఇలా చంపితే ఎలా,
వీళ్ళు బాగు చేయండి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. మోషే ఒక స్తంభాన్ని నిలబెట్టి దాని మీద ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఆ స్తంభం మీద దాన్ని ఆ స్తంభం మీద నువ్వు చేసినటువంటి ఆ సర్పాన్ని నిలవబెట్టు. ఎవడు నిదానించి చూస్తాడో వాడు బ్రతుకుతాడు. ఇత్తడి సర్పం అంటే విమోచనకి సాదృశ్యం. యేసయ్య కల్వారి శిలువలో మ్రాను మీద వేలాడిన దానికి సాదృశ్యం ఇది. విమోచకుడైన యేసు శిలువ మ్రాను మీద వేలాడాడు. దానికి సాదృశ్యంగా యేసయ్య ముందుగానే, సర్వశక్తి గల దేవుడు ముందుగానే మోషేకి తెలియపరిచాడు. నేను మ్రాను మీద వేలాడుతాను, ప్రజలకు విమోచన కలుగజేస్తాను. ఇత్తడి అనే మాటకి సాదృశ్యం ఏంటంటే విమోచన అని అర్థం. విమోచకుడైన యేసయ్యను అలక్ష్యం చేయకుండా నిదానించి చూడాలి. అడావుడి పడకూడదు, తొందర పడకూడదు, నిదానించి చూడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విమోచకుడైన యేసయ్యను నిదానించి చూడాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. అడావుడి పడి ఇంకా ఆశీర్వాదం రాలేదే, ఇంకా దీవెన రాలేదు, నిదానించాలి. ఇంకా బాగా అవ్వలేదే. మన ఒక సహోదరి మందిరానికి వచ్చింది. అన్నయ్య మా ఇంటికి వచ్చి ప్రార్థన. ఏమ్మా దేనికోసం? ఒకసారి రండి అన్నయ్య, మా ఇంటికి ఇంతవరకు రాలేదు. అసలు ఏంటి విషయం చెప్పండి అంటే, మా ఆయనకి పక్షవాతం రోగం ఉండేది, ఇక్కడ తీసుకొచ్చి మీ చేత ప్రార్థన చేయించాను, యేసయ్య ముట్టి బాగు చేశాడు. ఆశ్చర్యం అనిపించింది నాకు. అప్పటి నుంచి మేము చర్చికి వస్తున్నాం అన్నయ్య. అద్భుతం. నేను ఇప్పటికీ చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా, నా చెయ్యి ప్రజల మీద ఉంచకముందే మీ చెయ్యి చాపి బాగు చేయండి. వచ్చిన ప్రజల్ని మీరు బాగు చేయండి. ఈ మందిరానికి ఎవరు వచ్చినా వాళ్ళని బాగు చేయండి అని ప్రభు చేతికి అప్పగిస్తా. ప్రభా, నేను చెయ్యి పెట్టకముందే అద్భుతాలు జరగాలి ప్రభా అని ఎప్పుడు అట్లా అతిశయించను. నా ద్వారా మేలు జరిగిందని అతిశయించను. నేనెవరినండి? నిమిత్త మాత్రుని, ప్రకటించేవాడిని. అద్భుతాలు చేసేది ఎవరు? గట్టిగా చెప్పాలి అందరూ. ఆశతో ఎవరైనా వచ్చారో అద్భుతాలు జరగాలని? ప్రభు మీ అందరి జీవితంలో అద్భుతాలు చేయునుగాక, మేలు చేయునుగాక, జీవముతో నింపు, సర్వ రోగాల నుండి విడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య బాగు చేస్తాడు. మోషే ప్రార్థించినట్లుగా దైవజనులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. విమోచకుడైన యేసు వైపు చూసిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుదురుగాక. నిదానించి ఆయన వైపు తిరిగే ప్రతి ఒక్కరూ, ఆయన వైపు చూసే ప్రతి ఒక్కరిని దేవుడు సజీవులుగా లేవనెత్తునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో శిలువ మ్రాను మీద వేలాడిన యేసు విమోచకుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన వైపే చూడండి, ఏ మనుషుల వైపు చూడదు. ఇంత గొప్ప సాక్షి సమూహం దైవజనుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? గట్టిగా యేసు వైపు మాత్రమే చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వైపు చూడాలి? గట్టిగా విమోచకుడైన యేసు వైపు చూడండి. ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. మోషే ఏ సమస్య వచ్చినా ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ ప్రజల్ని బ్రతికించు. మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు చక్కటి ఆలోచన చెప్పాడు. ఆయన ఆలోచన నెరవేర్చాడు. ప్రజలు ఆ ఇత్తడి సర్పం వైపు చూసి, విమోచకుడైన యేసు వైపు చూసి బాగుపడ్డారు. ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య ఆత్మలో మూలుగుచు ప్రార్థించాడు. తండ్రి, నా మనవులు వింటున్నావు, ఇప్పుడు ఈ మనవి కూడా విని ఆ మృతులలో ఉన్న లాజరుని సజీవునిగా లేపవా అని అడిగాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. సనిగి గొనిగే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రేమించే వాళ్ళ కొరకు, వాళ్ళందరూ సనిగి గొనిగే వాళ్ళు, నాయకుడు ప్రార్థన చేశాడు. లాజరు కుటుంబ సభ్యులు యేసుని ప్రేమించేవాళ్ళు. మార్తా, మరియా, లాజరు యేసయ్యని ప్రేమించేవాళ్ళు.
ప్రేమించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, ద్వేషించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ప్రార్థన చేస్తే ద్వారక తబిత అనేటువంటి ఆమె మృతుల నుండి సజీవురాలుగా లేపబడింది. చూడండి, తబిత అనే ఒక శిష్యురాలు, సత్క్రియలు చేసే ఒక శిష్యురాలు. ఆమె కోసం అక్కడున్న సంఘస్థులందరూ దైవజనుని పిలుచుకొచ్చి ఆమె కోసం ప్రార్థన చేయమని అడిగారు. ఆయన ప్రార్థన చేస్తే మరణం జీవంగా మార్చబడింది. ప్రేమించే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకున్న మరణం తొలగిపోయి జీవంగా మార్చబడుతుంది. ద్వేషించే వాళ్ళ కొరకు ప్రార్థించండి. సనిగి గొనిగే వాళ్ళ కొరకు అందరి కొరకు ప్రార్థించండి. వాళ్ళ జీవితంలో కీడు, మరణం, శాపం, దరిద్రత ఏది వెంటాడినా మన ప్రార్థన ఆలకించిన దేవుడు వారి జీవితంలో మేలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుల ప్రార్థన ఆలకించి అనేకుల జీవితాల్లో మేలు చేయునుగాక. సంఘ ప్రార్థన ఆలకించి అనేకుల జీవితాల్లో అద్భుతాలు జరిగించునుగాక. సంఘం ప్రార్థించింది. చెరసాలలో ఉన్న పేతురు వెలుపలికి రప్పించబడ్డాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా పాపాలు, దోషాలు, అతిక్రమాలు క్షమించబడతాయి, పరిశుద్ధత కలుగుతుంది. ప్రార్థన ద్వారా మరణం జీవముగా మార్చబడుతుంది, దేవుని నామానికి ఘనత కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మిరియాంకి కుష్ఠరోగం వచ్చిందండి. మోషే ప్రార్థన చేశాడా లేదా? ఎందుకు వచ్చింది కుష్ఠరోగం? కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని మోషే మీద జరిగింది. విరోధం, సనగడం కాదు, విరోధంగా మాట్లాడింది. ప్రతిదానికి విరోధం, ప్రతిదానికి విరోధం. దేవుడు చెప్పాడు, ఎందుకు విరోధంగా మాట్లాడుతున్నాడు? మోషే నా సేవకుడు, ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడతాను. భూమి మీద సాత్వికుడు ఎవరైనా ఉన్నారంటే మిక్కిలి సాత్వికుడు మోషే. అసలు ఆయన సంగతి మీకు అర్థం కాకుండా అలా మాట్లాడతారేంటి విరోధంగా? ఓ మిరియామకో, ఏంటి అలా మాట్లాడుతున్నావు? చిన్నప్పుడు చాలా ప్రేమించింది. ఏది కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నానని వచ్చింది కోపం. మీకు నువ్వు అలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా? ఒక దైవజనుడు దైవ చిత్తానికి అప్పగించుకొని ప్రార్థన చేసేవాడు. ఈమె అహరోను ఇద్దరు, అక్కను అన్నయ్య ఇద్దరు, వాళ్ళిద్దరు పెద్దోళ్ళు. అహరోను పెద్దవాడే మోషే కంటే, మిరియాము మోషే కంటే పెద్దదే. కానీ విరోధంగా మాట్లాడితే దేవుడు కోప్పడ్డాడు. మోషే నువ్వు ప్రక్కకు తప్పుకో, కాసేపు వాళ్ళంతా చూస్తాను. వద్దు ప్రభా, జరుగా పక్క జరుగు, వాళ్ళంతా చూస్తాను. వద్దు ప్రభా, లేదు వాళ్ళు విరోధంగా మాట్లాడేవాళ్ళు, నువ్వు కొంచెం ప్రక్కకు తప్పుకున్నావు అంటే వాళ్ళ సంగతి తెలుస్తాను. చూస్తూ ఉండగానే మిరియాముకి కుష్టు కలిగింది. మరలా మోషే ఏం చేశాడండి? ప్రభా, సగం మాంసము క్షీణించిన ప్రభు, ఆమెకు వచ్చిన రోగం ఎలాంటిదంటే తెలుసా అండి? సగం మాంసము క్షీణించిపోయిన శిష్యులాగా అలాంటి జబ్బు వచ్చింది. ఏంటి ప్రభా, క్షమించయ్యా, బాగు చేయ అని ప్రార్థన చేశాను. ఎలుగెత్తి దేవా దయచేసి, సంఖ్యాకాండం 12:13 మాటలు ఉంటాయి. ఈమెను బాగు చేయవా అని అడిగాడు. పరలోకపు తండ్రి ఆమెను బాగు చేశాడు. 7 రోజులు ఆమెను ప్రక్కన పెట్టు, పాలని వెలుపల నుంచి అప్పుడు తెలిసింది ఆమె విలువ. నీ విలువ తెలిసింది, ఆమె కూడా ఆమె విలువ ఏంటో తెలిసింది. ప్రక్కన పెట్టు, 7 రోజులు ఆమెకు తెలియాలా. సమాజం వెలుపల ఉంచు, ఆ తర్వాత నేను బాగు చేస్తాను, మరలా సమాజంలో చేరుస్తాను. ఊరికే నోరుంది కానీ నోరు బారేసుకొని మాట్లాడదు, పక్కన పెట్టా. ప్రభా బాగు చేయండి. చిన్న ప్రార్థన చేశాడు, స్వస్థత కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
ఒకవేళ ఎవరైనా విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళని బాగు చేయనుగాక. ఒకవేళ నీ గురించి ఎవరైనా సనిగే వాళ్ళు ఉన్నా, విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఏదైనా జబ్బులు రోగాల్లో పడుంటే వారిని బాగు చేయమని అడగండి. యేసయ్య వారిని ముట్టి బాగు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని దాటేదానికి ప్రార్థన చేశాడు మోషే. ప్రభా, ఈ ప్రజలందరూ నా మీద సనుగుతున్నారు, ఇప్పుడు ఈ సముద్రంలో మేము దాటి అద్దరికి వెళ్ళాలి, ఎలా ప్రభా అని అడిగితే దేవుడు ఒక మాట చెప్పాడు, నీ చేతి కర్రని సముద్రం వైపు చాపు. అసాధ్యం సముద్రాన్ని పాయలు చేయడం. కానీ మోషే ప్రార్థన చేశాడు. 14:21 వాక్యం చదవండి. నిర్గమకాండం 14:21. 14:21 వాక్యం. సముద్రాన్ని ఆరిన నేలగా మార్చాడు. సముద్రాన్ని దాటి అద్దరికి వెళ్ళాలి. ఎలా? ఈ ప్రజలందరూ నా మీద సనుగుతున్నారు, ప్రభా నువ్వు సహాయం చేయమని అడిగితే మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు సముద్రాన్ని ఆరిన నేలగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? అసాధ్యం, సముద్రాన్ని ఆరబెట్టడం అసాధ్యం. ప్రపంచ దేశాల్లో ఎవడి తరం కాదు సముద్రాన్ని ఆరబెట్టడం. సముద్రంలో దారి కలుగు చేయడం ఎవడి వల్ల కాదు. సముద్రాన్ని ఆరిన నేలగా మార్చడం ఎవరి వల్ల కాదు. సముద్రంలో ఇల్లు కడతారేమో కానీ సముద్రాన్ని పాయలు చేయడం ఎవడి వల్ల కాదు. అదొక దేవునికి తప్ప. ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉన్నాయా, అసాధ్యం అనుకునే సమస్యలు ఉన్నాయా, నువ్వు ప్రార్థన చేస్తే నీ కోసం దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మన ప్రార్థన ఆలకించిన దేవుడు మన ద్వారా అద్భుతాలు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, పాపాలని క్షమించి పరిశుద్ధపరుస్తాడు ప్రార్థన ఆలకించి. రెండోదిగా అద్భుతాలు చేస్తాడు, మరణాన్ని జీవంగా మారుస్తాడు, రోగం నుండి విడిపించి స్వస్థతనిస్తాడు, అసాధ్యమైనవి సాధ్యపరుస్తాడు. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. మోషే కనాను దేశంలో ప్రవేశించాలని, కనాను దేశాన్ని ఆయన దర్శించాలని ప్రార్థన చేశాడండి. ద్వితీయోపదేశకాండం 3:23 వాక్యం. చివరికి మాట చదివి ముగించుకోబోతున్నాం. ద్వితీయోపదేశకాండం 3:23 నుండి చదవండి. ఒక్కరు చదవండి ఎవరైనా. దేవా, నేను యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును ప్రభువా, మంచి దేశాన్ని నేను దర్శించాలి, నేను చూడాలి ప్రభువా. యోర్దాను అవతలలో ఉన్న మంచి దేశం, నేను యువతలో ఉన్నాను, జోర్డాన్లో ఉన్నాను, కనాను దేశాన్ని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మంచి దేశాన్ని నేను చూడాలయ్యా. ఇక్కడేమో అమ్మోనీలు మోయాబీలు ఉన్న దేశం ఇది. అద్దరికి వెళ్ళాలి నేను, యోర్దాను దాటి అద్దరికి వెళ్ళి మన్య ప్రదేశం, మంచి దేశాన్ని నేను చూడాలి, నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేశాడు. మోషే ఇక్కడే ఉండి ఈ పర్వతం మీదకి ఎక్కి, పిస్గా కొండ మీదకి ఎక్కి నీవు ఆ ప్రాంతాన్ని తీర్చుడు. నువ్వు అక్కడికి వెళ్ళేంత అర్హత లేదు నీకు. ఎందుకంటే ప్రజల మీద సనిగావు, ప్రజల మీద కోప్పడ్డావు, అనరాని మాటలు మాట్లాడావు. ఆ మాటలు కూడా అక్కడ ఉంటాయి. పలకకూడని విషయాలు పలికి అనరాని మాటలు. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. అనరాని మాటలు నువ్వు అన్నావు.
కనుక నీవు ఆ దేశాల్లో ప్రవేశించడానికి నీకు అర్హత లేదు. చూడాలని అంటున్నావు కదా, అందుకని ఈ పర్వతం మీదకి ఎక్కి, నెబో పర్వతం మీదకి ఎక్కి ఆ దేశాన్ని చూడమని చెప్పాడు. మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ దేశాన్ని దర్శించేటట్లుగా, దేశాన్ని చూసేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి, ప్రభా ఈ లోకయాత్ర నేను ముగించుకున్న వెంటనే పరలోకంలో నీ సన్నిధిలో ఉండాలి. మోసే దేవుని సన్నిధిలో ఉన్నాడా లేడా? గట్టిగా చెప్పండి. గ్యారెంటీ ఏంటి? యేసు ప్రభు రూపాంతర కొండ మీద ప్రార్థన చేసేటప్పుడు ఎవరెవరు వచ్చారు ఆయన దగ్గరికి? మోసే. అంటే ఇప్పుడు ఈ మోసే పరలోకంలో ఉన్నట్ట లేనట్ట? భూ సంబంధమైన కణాల్లో ప్రవేశించకపోయినా పరమ కణాలైన యెరూషలేములో ఉన్నాడు మోసే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నిత్య సియోన్లోనికి నన్ను నడిపించవా, నూతన యెరూషలేముకు నన్ను నడిపించవా, పరలోక రాజ్యంలో సదాకాలం నేను నీతో నిలిచి ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు. ఎంతసేపు భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు. మోసే ఈ కణాల్లో నీవు ప్రవేశించకపోయినా పరమ కణాల్లో చేర్చబడతావు. నీలో ఉన్న ఆసక్తి, నీలో ఉన్న ఆశ, నీలో ఉన్న ఆ ప్రార్థన జీవితం నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రార్థన నిత్య సియోనులో నీతో ఉండాలి ప్రభా, ఆ నూతన యెరూషలేములో నీతో ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ఆ నిరీక్షణతో ఎదురు చూడాలి. మోసే ప్రార్థన ఆలకించి క్షమించాడు. మోసే ప్రార్థన ఆలకించి అద్భుతాలు జరిగించాడు. మోసే ప్రార్థన ఆలకించి పరమ కణానికి చేర్చాడు. దేవుడు మనలందరినీ కూడా మన ప్రార్థన ఆలకించి ఆశీర్వదించి క్షమించి పరిశుద్ధపరచునుగాక. మన ప్రార్థన ఆలకించి ఇది మొదలుకొని అద్భుతాలు జరిగించునుగాక. రోగస్తులందరినీ స్వస్థపరచునుగాక. మరణించిన వాళ్ళని సజీవులుగా, మరణపు అంచుల వరకు వెళ్ళుంటే వారిని సజీవులుగా లేవనెత్తునుగాక. హల్లెలూయా. అసాధ్యములైన సాధ్యపరచునుగాక. దేవుడు మన ప్రార్థన ఆలకించి నిత్య సియోనుకి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.